వటికాన్ లో ఉంది కదా పెద్దది పీటర్స్ క్యాథడ్రల్ అని ప్రపంచంలో పేరు. ఆ బంగారుతో ఉన్నాయి ఏంటివి సోపానాలు మెట్లండి. అక్కడ కూడా దేవుడు ఉండడు. ఎంత పిచ్చోళ్ళు కదా, ఎంత పిచ్చోళ్ళు చూసుకోండి. అక్కడ ఉండవు. ఇంకా మీరు చెప్పాలంటే గురుద్వారలో కూడా ఉండదు దేవుడు. మరి అక్కడ అందుకని అంటాడు చూడండి, ఆకాశం యెరూషలేమును కట్టింది కూడా చేతులతోనే కదండి, వటికాన్ కట్టింది కూడా చేతులతోనే. అయోధ్య కూడా కనిపిస్తే మా ఆశీర్వాదం కలుగుతుంది అని లోకంలో ఉండేటువంటి అంటే అది నేను అంటున్నాను. మీకు మైక్ ఇస్తాం, కొంచెం చెప్తే బాగుంటుంది. సరే బాబు ఎదలే బాబు అందుకంటే దేవుడు చేతులతో చేసిన మందిరాల్లో నివాసం చెయ్యడు. సత్యాన్ని కలిగింది. ఎక్కడ నివాసం చేస్తారంటే 2 స్థలాల్లో నివాసం చేస్తారు. ఇక్కడ అన్న గాల్లో ఉన్నాడు అనుకోవద్దు, లేకుంటే ఆ లైట్ లో ఉన్నాడు అనుకోవద్దు, లేకుంటే ఆ ఫోటోలో ఉన్నాడు అనుకోవద్దు. ఇక్కడ మాకేం ఫోటో లేదు ఇక్కడ చూడండి. యెషయా గ్రంథంలో 2 స్థలాల్లో ఉంటాడు. మహిమగల దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టి పరిశుద్ధమైనటువంటి పరలోకములో నివాసం చేస్తాడు. వేరే ఎక్కడ దేవుడు నివాసం చేయడు. కొట్టించుకోండి మిత్రమా. చాలా మంది ఏమనుకుంటారండి, ఆత్మ అని బైబిల్లో రాయబడింది. ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు, ఆ పరమాత్ముడు అనేటువంటి వాడు నివాసం చేసేది పరలోకం. తర్వాత చూడండి, 2వ స్థలం ఎక్కడున్నా ఆయనను
ప్రియమైన తండ్రి, మాకు నిత్య నివాస స్థలమైన నిజ కన్యకగా పెళ్లి కూతురుగా మీరు సిద్ధపరుస్తున్నారు. ఆ సిద్ధపరచడానికి ఒక స్థలం అంటూ మాకు ఇచ్చినారు. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, ఉపదేశకులు, కాపర్లను మాకు ఇచ్చి మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ గొప్ప గ్రహింపున్నది ఐవాత్మ ద్వారా మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ యొక్క మందిరాలు మేము కూడుకోవటానికి, నివాసం చేయటానికి, మా హృదయాలు మీరు నివాసం చేయటానికి. కాబట్టి ఆత్మీయమైన మందిరము ఆయనే యెహోవాయే నిర్మించము అని చేస్తున్నాం. ఈ ఆత్మ ద్వారా నన్ను కూడా మీరు కట్టుము తండ్రి. శరీర సంబంధమైనది మా జీవితాల్లో, కుటుంబాల్లో మరియు స్థానిక సంఘాలు, సార్వత్రిక సంఘాలు లేకుండా చేయండి. కానీ ఉంటాయి మిక్సర్ మరియు విస్తృత సంఘం, విస్తృత సంఘం అక్కడ మైండ్ చేస్తున్నారు. మేము అందులోంచి బయటకు వస్తే తిరుగుతుంది. మేము అందులోనికి వెళితే కొంత మేము కాజేస్తాము. అలా కాకుండా మాకు ఇంకొక ప్రయాసపడిన బిడ్డలను, ప్రార్థించిన బిడ్డలను, సహకరించిన బిడ్డలను, బాధ్యత వహించిన బిడ్డలను, ఆయా రీతిగా నడిపించిన సేవకులు, బాధ్యులను, సహోదరులు, తదితరులందరికీ మీకు వందనములు చెల్లించి రాబోతున్నములకు నూతనమైన కార్యము, నిలిచి ఉండేటువంటి కార్యము, నిత్యత్వంలో ఉండేటువంటి కార్యము మీరే జరిగించమని వేడుచున్నాం. వీళ్ళందరూ ప్రయాసపడ్డారు. కాంతి నుంచి ఈరోజు కూడా పడికల శరీరం నుంచి ఆలోచించారు. క్రీస్తు యేసును మీ ప్రయాసం వ్యర్థం కాదనే మాట చెప్పిన, మీ ప్రయాసం క్రీస్తు యేసును వ్యర్థం కాదని చెప్పినప్పుడు ఎప్పటికీ ఆసక్తులైనడి అన్నారు ఆర్యాభివృద్ధి. అలాంటి ఆసక్తిని బిడ్డలందరికీ బిడ్డ హజీలకు చావు బ్రతుకుల్లో ఉంది, నమ్మకాలు లేదని డాక్టర్లు చెప్పారు. ప్రభా గాయం చేసి నేను మిమ్మల్ని ప్రశ్నవేయటం మన హక్కు లేదు. ప్రత్యేక కరుణను నువ్వు ఆదరించకపోతే మనుషులు ఎవరు కూడా ఆదరించలేదు. కాబట్టి ప్రభు మీరే ఆ బిడ్డకు గాయం చేస్తున్నారు. శివుడు కూడా అదే ప్రకారంగా బిడ్డ హర్షిత ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళకు కూడా ధైర్యపరచుని ప్రభు మీరే విశ్వాసం బలపరచు, బిడ్డను లెక్కించు. తిరిగి బిడ్డలు వెళుతున్నారు, క్షేమంగా తీసుకొని వెళ్ళిన సంస్థలు కలిసిన ప్రభావం అందరం చోదిస్తూ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ బిడ్డతో నాకు ఇచ్చిన సహవాసం, పరస్పరానుకూతుడు, ప్రేమ ఆరోగ్యాలతో అందరం చెల్లించి యేసునామమున స్తోత్రములతో వేడుచున్నాము. बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह की जय। जल्दी आने वाला प्रभु यीशु मसीह की जय। मंदिर प्रतिष्ठा तोड़े हुए प्रभु यीशु मसीह की जय। हालेलुया।